నమస్తే, నేను లహరి. వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు డైలీ రొటీన్ వ్లాగ్ అండి. వీడియోలకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అయితే సోమవారం రోజు మార్నింగే లేవంగానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వంట స్టార్ట్ చేశాను. పొయ్యి మీద ఫస్ట్ ఎసరేసి తర్వాత బియ్యం అయితే చెరుగుతున్నాను. లైట్గా కొద్దిగా పురుగులాగా ఉన్నాయి అందులో అని చెప్పేసి చెరుగుతున్నాను. ఇంకా సాయి అయితే లేచిండు. సాయి లేచి ఏంటి మమ్మీ ఇక్కడ కూర్చున్నావు అనేసి అడుగుతున్నాను అనమాట. అయితే గ్యాస్ అయిపోయింది కదా, నిన్నటి వీడియోలో చూసారు కదా సండే వ్లాగ్లో. ఇంకా గ్యాస్ అయిపోయింది అని చెప్పేసి మార్నింగే పిల్లలకి హడావిడి ఉంటుంది కదా, ఇంకా తొందరగా లేచాను. అందుకని చెప్పి తొందరగా లేచి వంట అయితే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఇంకా లోపు అన్నం అవుతూ ఉండగానే సాయిని రెడీ చేస్తున్నాను. పిల్లలకి టిఫిన్ అవన్నీ అంటే ఒకేసారి కట్టెల పొయ్యి మీద అవ్వదు, ఒకటి పొయ్యి మీద అన్నీ అవ్వవు కదా, లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే బ్రెడ్ జామ్ తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళనట్టు రెడీ చేస్తూ నేనైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. దొండకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి దొండకాయలు అయితే కట్ చేశాను. కొంచెం సింపుల్గా ఉంటుంది కదా పచ్చడి, ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇంకా లోపు రైస్ కూడా ఉడికిపోయింది, వంచేసుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం అంటుకోవడానికి కష్టమైంది, కానీ ఇంకా అంటుకున్న తర్వాత మంట అయితే బాగా వచ్చేసింది. ఇంకా బాగా మండుతుంది పొయ్యి, ఇంకా పొగ కూడా ఫుల్గా వస్తుంది, కండ్లు మండిపోతూ ఉన్నాయి. చిన్న గ్యాస్ తెమ్మంటేనేమో తేలేదు మా వారు. ఇంకా షాప్లోకి వెళ్ళి చేయొచ్చు, కానీ ఇంకా అక్కడ ఇక్కడ అనేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ షాప్కి వెళ్ళి వంట చేసి పిల్లలకి బాక్స్ ఇచ్చి అదంతా పెద్ద పని, టైం వేస్ట్ వరకు. ఇంకా ఇక్కడ చేసామనుకోండి కట్టెల పొయ్యి మీద కొద్దిగా కష్టమైనా కానీ ఎప్పటి పనిలో అప్పుడు అయిపోతాయి, ఎక్కడి పనిలో అక్కడే క్లియర్ అయిపోతాయి. మళ్ళీ అక్కడ చేసుకున్నా కానీ వంట చేసినా దానికి గిన్నెలు పడతాయి, మళ్ళీ గిన్నెలు తోముకోవాలి, వండుకోవాలి. ఇంకా సగము ఇంట్లో చేసుకునే వరకే అక్కడ అయిపోతుంది. ఇంకా నేను స్టిచ్చింగ్ అవన్నీ బిజినెస్ ఉండాలి ఇంటి దగ్గర వరకు, ఇంకా ఇంటి దగ్గర కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కొద్దిగా కష్టమైనా కానీ తప్పలేదు, కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాను. ఇంకా లోపు సాయి కూడా రెడీ అయిపోతున్నాడు. లక్కీ కూడా ఫుల్గా పౌడర్ వేసుకొని వచ్చాడు మొహానికి. లక్కీ ఏమో ఎందుకు మమ్మీ పొగలో అంత కష్టపడుతున్నావు అనేసి అంటున్నాడు వెనక నిలబడి. అంటే ఏం చేద్దాంరా, తప్పదు కదా, ఇంకా చేసుకోవాలి కదా. అయ్యో పాపమని నన్ను అన్నందుకు ఇంకా వాడికి 2 అక్షంతలు కూడా పడ్డాయి. ఇంకా మా వాడేమో దయ్యంలాగా వేసి అబ్బో అని భయపెట్టిస్తున్నాడు. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు. ఇంకా రైస్ కూడా అయిపోయింది. తర్వాత దొండకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఫస్ట్ పల్లీలు వేయించుకున్నాను. ఆ తర్వాత అందులోనే జీలకర్ర, మిరపకాయలు అవన్నీ కూడా ఇంకా ఒకటేసారి వేయించుకున్నాను. ఫస్ట్ జీలకర్ర వేయించుకొని తీసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా మిరపకాయలు, వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా వేసి వేయించుకున్నాను. దొండకాయ కర్రీ కంటే కూడా పచ్చడి కొంచెం తొందరగా అయిపోతుంది, ఎందుకంటే దొండకాయ అదంతా ఉడికి ప్రాసెస్ అంతా కొంచెం టైం పడుతుంది కదా. పచ్చడి అయితే కొంచెం వేయించుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నైట్కి కూడా మళ్ళీ కర్రీ చేయని అవసరం ఉండదు, ఎలాగో గ్యాస్ లేదు కదా అని చెప్పేసి పచ్చడియే చేసిన. ఇంకా కర్రీ అవి ఇవి ఎందుకు, ఇంకా పెరుగు తెచ్చుకుంటే ఇంకా అది ఇది కంప్లీట్గా అయిపోతుంది, 1 డే ఇంకా అదే ఏదోలాగా సెట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. మళ్ళీ అన్నం కూడా వండకుండా ఇంకా అలాగే వెళ్ళిపోతే ఒక్కరోజు ఇలాంటి టైంలోనే కొంచెం ఎప్పుడో ఒకసారి మిస్ అయ్యేది గ్యాస్ అయిపోయినప్పుడు. అట్లాంటి టైంలో వరకే నేను ఇంట్లో వంట చేయండి. ఇంకా మ్యాక్సిమం అయితే మార్నింగే ఇంట్లో అయితే అన్ని వంటలు కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఈ మధ్య అయితే ఈ ఎక్స్ట్రా స్లాబ్ వచ్చిన తర్వాత గ్యాస్ అయిపోయినా కానీ ఇంకా కట్టెల పొయ్యి పెట్టుకున్నాను కదా, ఇంకా కట్టెల పొయ్యి మీద అయినా సరే వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటాను మార్నింగే.
ఇంకా పచ్చడి అయితే అయిపోయిందండి. ఇంట్లో కరెంటు కూడా అంటే బల్బు పోయింది, కరెంటు కాదు కానీ బల్బు ట్యూబ్ లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది. మొత్తం చిన్నగా అయిపోయింది, ఇంట్లో అంతా చీకటి చీకటి ఉంది. ఇంకా చట్నీ అయిపోయిన తర్వాత కూడా వీడియో ఏం తీయలేదు. ఈ మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద చేసినందుకో లేదా నేను ఇంత కష్టపడి చేసినందుకో మరి పచ్చడి మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ పొయ్యి మీద వండాలనే కంగారులో ఇంకా ఈరోజు అయితే తొందరగానే లేచాను. ఇంకా వంట కూడా తొందరగానే అయిపోయింది. డైలీ కొంచెం 9కి హడావిడిగా అవుతుండే. ఈరోజు అయితే 9కి ఒక 20 మినిట్స్ ఫాస్ట్గానే అయిపోయింది. బాక్స్లు కూడా ఒక 20 మినిట్స్ ఫాస్ట్గానే కట్టేశాను. ఇంకా లక్కీ ఏమో 8:40కి ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయాడు. నాకు ఒక్క 5 మినిట్స్ లేట్ అయిపోయింది. ఇంకా నా గురించి వాడు ఆగకుండా, వాడు అసలు ఆగడు. కొంచెం లేట్ అయినా సరే, ఒక్క 5 మినిట్స్ లేట్ అయినా సరే చిన్నోడిని వదిలేసి వెళ్ళిపోతాడు. లేదంటే చిన్నోడు రెడీ అయిపోయిందంటే వాడిని తీసుకొని ఇద్దరు కలిసి వెళ్తారు. వాడికి ఒక 5 మినిట్స్ లేట్ అయినా కానీ ఇంకా వాడిని నువ్వు తీసుకొచ్చేసే మమ్మీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి ఒక 5 మినిట్స్ లేట్ అయినా పనిష్మెంట్ ఇస్తారంట. చిన్నోడికి అయితే 9 దాటినా కానీ ఏమీ అనరు. ఇంకా వాడు ఎల్కేజీయే కదా, అందుకే వాడికి ఏమీ అనరు. పెద్దోడికి అయితే ఎగ్జాక్ట్గా 8:45కి ఉండాలన్నమాట. చిన్నోడు ఇంకా షూ వేసుకోలేదు, మళ్ళీ వాడికి ఇంకో 5 మినిట్స్ లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఎగ్జాక్ట్గా 8:40కి అయితే లక్కీ వెళ్ళిపోయిండు. ఇంకా వాడు వెనకాలే నేను ఇంకా వీడికి షూస్ వేసుకొని ఇంకా తీసుకొని వెళ్ళిపోయాను. ఎగ్జాక్ట్గా 9 వరకు నేను కూడా షాప్కి వెళ్ళిపోయాను చిన్నోడిని పంపించేసి. ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత ఈరోజు ఒక డ్రెస్ అన్నా స్టిచ్ చేయాలి అనుకున్నాను. కనీసం ఒక్క డ్రెస్ అన్నా స్టిచ్చింగ్ అవుతుందా లేదా ఈరోజు అనేసి. ఇంకా కంపల్సరీ వేరే ఏ వర్క్స్ పెట్టుకోకూడదు, కంపల్సరీ ఒక్క డ్రెస్ అయినా కానీ కంప్లీట్గా స్టిచ్ చేయాలి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. కస్టమర్ది ఇది ఓల్డ్ శారీ ఇచ్చారనమాట తను. మొత్తం ఇది ఓల్డ్ మోడల్ చెమ్కి శారీ, మధ్యలో ఇట్లా నెట్ వచ్చింది. ఇదంతా విప్పదీసాను కూర్చొని. ఇదంతా విప్పదీసేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిన తర్వాత ఇదిగోండి పీస్లు ఏరుకుంటున్నాను. బిగ్ బాస్లో ఎవరో అంటారు కదా నేను కట్టే ఏరుకొని పైకి వచ్చానని, నేను కూడా ఈ ముక్క వేరుకొని ఈ డ్రెస్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఫైనల్గా కొంచెం ఉంది అనమాట, ఇంటికి వచ్చే టైంకి కొద్దిగా ఉంది. ఇంకా కంప్లీట్గా స్టిచ్చింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మన స్టిచ్చింగ్ ఛానల్ కోసం వీడియో కూడా తీసాను. ఇంకా వీడియో తీస్తూ స్టిచ్ చేయడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ ఇది కట్ చేసి పెట్టిన తర్వాత లంచ్ చేశాను. లంచ్ తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది అనమాట. అయితే దాని గురించి చెప్పొచ్చో లేదో తెలీదు నాకు ఇట్లా పబ్లిక్గా, కానీ ఇంకా ఒక కాల్ అయితే వచ్చింది. ఇంకా ఇంటికి దగ్గరికి అయితే రావాల్సి వచ్చింది. వచ్చి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళానమాట సాయంత్రము. ఆఫ్టర్నూన్ టైం అంతా అలాగే గడిచిపోయింది, స్టిచ్చింగ్ అయిపోయింది. పిల్లల్ని ట్యూషన్ పంపించిన తర్వాత రిమైనింగ్ ఉన్నది కొద్దిగా కుట్టేశాను, అందుకనేసి కంప్లీట్ చేయలేకపోయాను, లేదంటే కంప్లీట్ అయిపోయేది. ఇంకా కొద్దిగా కుట్టిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. 10 అయింది వచ్చేసరికి. ఇంకా వచ్చిన తర్వాత ఇది పని అయితే పెట్టుకున్నాను, మడత పెట్టడము. చాలా ఉండే బట్టలు, ఒక 1 వీక్ నుంచి మడత పెట్టలేదు. 1 వీక్ ఎక్కడ, దగ్గర 2 వీక్స్ అవుతుండొచ్చు ఈ బట్టలన్నీ. ఇవన్నీ ఇంకా బట్టలన్నీ వేసేసుకొని మడత పెట్టేశాను. మళ్ళీ రేపు న్యూ ఇయర్ వస్తుంది కదా, మొత్తం అంతా సర్దుకోవాలి ఒకసారి అని చెప్పేసి గార్డెన్ అంతా క్లీన్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ బట్టలు చిరాగ్గా ఉన్నాయని నిన్ననే వేశాను. అంటే సండే రోజే కిందేసాను మడత పెడతామని చెప్పేసి, కానీ సండే అసలు కుదరలేదు నాకు, ఇంకా వర్క్ ఎక్కువ ఉండే. ఇంకా ఇప్పుడు ఎట్లాగా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి ఇంకా మొత్తం మడతేసుకుంటూ కూర్చున్నాను. ఇదంతా మడతేసేసరికి 11 దాటిపోయింది. మడతేసి ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటున్నాను వీడియో కూడా ఇప్పుడే. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.